ఇంటర్వ్యూ మధ్యలో వార్నింగ్లు ఇస్తున్నారు. ఓరుగడ్డ అనిల్ కెమెరా ముందైనా కెమెరా వెనకాలైనా ఒక మాట మాట్లాడతాడు, రెండో మాట మాట్లాడు. ఎవరిని చూసుకున్నా మీకు ఇంత ధైర్యం? నేనే నా ధైర్యం, నా దేవుడే నా ధైర్యం. దట్స్ ఇట్. అంతే అంతే. నేను ఉన్నది మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నా. సంవాట్ యు నీడ్ దట్. నువ్వేదో నాతో చెప్పించాలని అనుకుంటే నేనేం చెప్పాలనుకుంటున్నా ఒకసారి మీరు చెప్పండి. జరిగే పని అయితే కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నా? నువ్వే ట్రై చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు ఫేవర్ గా ట్రై చేస్తున్నావు. నేను ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నేను పవన్ కళ్యాణ్ నెవర్ ఎవర్ హ్యాపెన్. ఎందుకంటే 420 గాళ్ళ గురించి ఏమన్నా ఇప్పుడు 420 గాళ్ళ గురించి నేను మాట్లాడను, నాకు అవసరం లేదు. నేను నీకు ఆల్రెడీ అసలు వాళ్ళ పేరు ఎత్తలే, వాళ్ళని తీసుకొని రాలే. వాళ్ళని దొంగలు అని అంటారు. యూ మీన్ ఇట్ మ్యాన్, యూ మీన్, ఐ మీన్ ఇట్ దట్ యు నో ఎవ్రీథింగ్. అండ్ నువ్వు నన్ను ఏదో నీ ఇష్టం, గో అహెడ్. అసలు ఇంటర్వ్యూనే స్టార్ట్ చేయలేనా? ప్రశ్న ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఇట్స్ గుడ్ థింగ్. టైం కూడా ఐ హావ్ టు గో. రైట్ అన్న. బోరుగడ్డ అనిలు ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ? ఐ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ. మీరు రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసిరా? యా, వాలంటీర్ గా ఉన్నాను, మెంబర్ గా ఉన్నాను. కానీ రాజీనామా ఇన్ ద సెన్స్ రాజీనామా మంత్రి గారికి ఇచ్చాను. యాక్సెప్ట్ రాలే. షీ కుడెంట్ యాక్సెప్ట్ టిల్ నౌ. అంటే అనిల్ లాంటి వాళ్ళు మా పార్టీలు ఉంటేనే మంచిగా ఉంటుందని ఆయన కోరుకు. నో, ఆయన ఎప్పుడు నన్ను ఒక పెద్ద కొడుకులా చూసారండి. he used to treat me as his elder son always. I'm having that much importance in home, in residence, inside the residence, and in sir kuna circle lo kuda I have a very good importance. ఎందుకంటే అత్వాలే గారు ఎవరు చెప్పినా వినరు. ఆయన కొన్ని ఎథిక్స్ కి morals కి కట్టుబడి ఉంటారు. అండ్ ఫర్ దాట్ అంత మంచి పర్సన్ని, అంటే మిమ్మల్ని ఒక పెద్ద కొడుకులాగా చూసే పర్సన్ని కాదని, ఆ పార్టీని కాదని వైసీపీలోకి బోరుగడ్డ అనిలు రావడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంది? బీజేపీ కంటే కూడా ఇప్పుడు మై మినిస్టర్ జస్ట్ ఫర్ వాట్ నేను వర్క్ చేసిన అతను రామదాస్ అత్వాలే గారు కూడా రిపబ్లికన్ పార్టీ అలయన్స్ విత్ బీజేపీ. బీజేపీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు అంటే లైక్ రిలేటెడ్ టు సమ్ religious matters, some cultures matters, అత్వాలే గారు కూడా అయిష్టంగానే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ వచ్చి ఏపీలో పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు. ఒకటి, రిపబ్లికన్ పార్టీలో ఉన్న నేషనల్ ప్రెసిడెంట్ అయి కేంద్ర మంత్రి అయిన రామదాస్ అత్వాలే గారే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఆయన మేనిఫెస్టో చదివి ఆయన షాక్ అయిపోయాడు. ఇవన్నీ ఎడ జరుగుతుంది, సెంట్రల్ సపోర్ట్ లేకుండా ప్రాంతీయ పార్టీ ఒక్కసారి ఫస్ట్ గెలిచాడు, ఇప్పుడే ఫస్ట్ ముఖ్యమంత్రి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, కైసా హోగా నై హోగా సాబ్ అని అప్పుడు ఆ రోజు చెప్పాను అన్నమాట. ఆయన మాట నాకు ఆ రోజు చెప్పాడు. 2019లో చీఫ్ మినిస్టర్ గారి ఓత్ సెరమనీకి వచ్చేదానికోసం ఇన్వైటెడ్, రాలేకపోయారు. అప్పుడు సార్ ఇక్కడ బయట ఉన్నారు. వచ్చిన తర్వాత కలిసి ఎలా ఉన్నారు సీఎం గారు అని అడిగితే చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు నాకు మిత్రులు, మంచి మిత్రులు. వాళ్ళ అబ్బాయి తనయుడు కూడా లోక్సభకు వచ్చారు. I know him in Lok Sabha and he's a very popular and famous person. అట్లా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్గా సార్ ఇవన్నీ అమలు చేశారు సార్ అని ఒక గ్రాఫ్ నేను తీసుకెళ్ళవడం జరిగింది. సార్ దాన్ని 1.5 hour చదివి చూసి మొత్తం కైసా హోగాయే, ఎలా చేస్తున్నాడు అసలు, చేంజెస్ మొత్తం చార్ట్స్ మీద పెట్టి చూపించాను నేను. నా ఐప్యాడ్ తీసుకెళ్ళి సార్కి, సార్ దిస్ ఇస్ వాట్ ఐసా హోగా సాబ్ జో इससे पहला है ऐसा नाडू नेडू बोल के अम्मा वड़ी बोल के एक स्कीम लेके आया. इससे पहला स्कूल ऐसा है जैसा पूरा गिर जाके पूरा मिट्टी मिशान होके पूरा खराब हो गया साहब, गंदा पकड़ गया पूरा. अब देखो साहब ये, अरे प्राइवेट स्कूल नहीं तो नॉर्मल गवर्नमेंट स्कूल. साहब ये गवर्नमेंट स्कूल है, प्राइवेट स्कूल नहीं है. प्राइवेट सेक्टर पूरा उठा दिया. जो गरीब लोगों के लिए अम्मा वड़ी स्कीम के नीचे पढ़ाई लेके आए साहब ये बच्ची देखो ऐसा बोल रहे साहब అని చెప్పి చూపించిన. బెండపూడి గ్రామం నుంచి వెళ్ళి ఫారెన్ వెళ్ళి మాట్లాడారు కదా, అది నేను సార్కి చూపిస్తే సార్ దే ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ హై స్కూల్ సార్ అంటే సార్ నా మొహంకి వెళ్ళి చూసారు సీరియస్ క్యా బోల్ రే తు. రైట్. అట్లనే ఇంకో పని చేసాడు. లెట్ మీ కంప్లీట్. అప్పుడు సార్ అన్నారు నాతో, అనిల్ इसको देख रहे तो हमें बहुत खुशी हो रहा है अनिल, एनडीए में क्यों नहीं आ रहे हैं. నేను చెప్పాను సార్ సమ్ థింగ్స్ ఆర్ దేర్, एनडीए में आना नहीं होगा. कई को बोले तो he is a people's leader, people's mass leader. He never ever attract to some schemes or some themes. He is only there for the poor people, sir.
దట్స్ ఇట్ అని చెప్పాను. ఆ తర్వాత నాకే అనిపించింది, ఎందుకంటే పార్టీలో కూడా కొన్ని కొట్లాట్లు ఉంటాయండి, మీకు తెలుసు కదా, ఇంటర్నల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఓకే. మా పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు కొమ్ము కాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను అంటారు నువ్వు జగన్ కొమ్ము కాస్తావని. ఒప్పుకుంటున్నారా మీరు? మీ పార్టీలో బాబు గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి. ఏ పార్టీలో? మీ పార్టీలో. ఖచ్చితంగా బాబు గారు సపోర్ట్ చేసేది ఏంది? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు పోయి, అసలు నేను పార్టీకి రాజీనామా చేయడానికి కారణం అదే. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు పోయి ఢిల్లీ పోయి 10 లక్షలు తీసుకొని, కనకమేడల రవీంద్ర దగ్గర 10 లక్షలు తీసుకొని, ఆ పేరం శ్రీనివాసరావు గౌడ్ అనేవాడు, ఆడు అంజీ అనేవాడు, చిత్తూరు అంజీ అనేవాడు, వీళ్ళందరూ పోయి కూర్చొని ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేశారు లోకేష్తో. రఘురామకృష్ణరాజు దగ్గరికి పోయి వాడింటికి పోయి వాడు వేసిన ముష్టి మెతుకులు తినేసి వచ్చారు. నేను సార్ని ఖండించమని అడిగాను, సార్ ఖండించారు, డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నారు వాళ్ళ మీద. ఇనే పరిస్థితుల్లో లేరు. ఐ కేమ్ అవుట్. నాకు కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిలబెట్టుకున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో కోట్లు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకసారి మినిస్టర్ వచ్చిపోతే ఆల్మోస్ట్ 30 to 40 lakhs ఖర్చు అవుతుంది నాకు. ఎవడు పెట్టేవాడే లేడు. అంటే కేంద్ర మంత్రిగా ఒక ఎస్సీ దళిత్ క్యాండిడేట్ని ఆయన్ని పిలిపించుకొని, ఒక దళితుడిగా ఉన్న ఒక కేంద్ర మంత్రిని, ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు ఆయన ఎంపీగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు, అక్కడ రాష్ట్ర మంత్రిగా చేశాడు ఆయన మహారాష్ట్రలో. మంచి గుర్తింపున్న వ్యక్తి. అది కాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబానికి దగ్గర బంధువు రామదాస్ అత్వాలే, మేనకోడలు కొడుకు. అంబేద్కర్ గారి రెండో భార్య సావిత్రి ఏదో ఉంది కదా ఆవిడ పేరు, ఆమె సార్ చేతిలోనే కన్ను మూశారు. ఆ మంచి చరిష్మా ఉన్న వ్యక్తి ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా మా ఫ్యామిలీకి బాగా సన్నిహితం, నాకు బాగా సన్నిహితం. హైదరాబాద్లో నేను పలువురు సార్లు 2-3 మీటింగ్స్ పెడతాం జరిగింది, గుంటూరు 2-3 times మా ఇంటికి రావడం జరిగింది, ఢిల్లీలో మా బాబాయ్ల ఇంటికి రావడం జరిగింది. మీకు తెలుసు కదా మా బాబాయ్లు 2-3 IAS ఒక IFS ఉన్నారు. 2-3 గెట్ టుగెదర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే అంబేద్కర్ గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి మాకు కూడా. నేను ఎందుకు రిపబ్లికన్ పార్టీలో జారడానికి గల కారణం కూడా ఏంటంటే, దట్ పార్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ బై హిజ్ ఓన్ హ్యాండ్స్, హూ బాబాసాహెబ్ అంబేద్కర్. దానికోసం నేను ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది, ఆకర్షితున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో తిరగబడ్డాను, కొట్లాడినాను, గెలిచాను. మీకు కూడా తెలుసు చాలా సన్నివేశాలు జరిగినాయి, మీ ముందు కూడా పెడతాం జరిగింది. దిస్ ఈజ్ వాట్.